పథకాలు ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఆర్టీసీ బస్సు ఇమీడియట్ గా మీకు ఆర్థిక భారం పడని ఆర్టీసీకి చెల్లించాల్సి వస్తుంది. తర్వాత విద్యుత్ శాఖకు సంబంధించింది 200 యూనిట్లు ఇమీడియట్ గా వాడని పడదు. ఇట్లాంటి పథకాలు మాత్రమే మీరు ఇంప్లిమెంట్ చేశారు. ఎవరైనా పిచ్చోడు అట్లా నీకు చెప్తే నువ్వు నమ్మకు. ప్రతి నెల 350 కోట్ల రూపాయలు ఆర్టీసీకి చెల్లించడం. పోయి ఆర్టీసీ చైర్మన్ దగ్గర లెక్క తీసుకో. ఎవ్రీ మంత్ విద్యుత్తులో అడ్వాన్స్ గా పైసలు కట్టాలి, తర్వాత కట్టడానికి కూడా లేదు. నీకు తెలవాల్సింది సిలిండర్స్ కి మనం అడ్వాన్స్ గా ఏజెన్సీలకు పైసలు కడితేనే వాళ్ళు డిడక్ట్ చేస్తారు, డీబీటీ, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్. సో దీంట్లో ఏది కూడా ఉద్దర పెట్టనికే లేదు, గప్పాలు కొట్టనికే లేదు. ఆర్టీసీ వాళ్ళకి జీతాలు రాలేదండి సార్ ఈ నెల 212 కోట్ల రూపాయలు. జీతాలు వచ్చినాయా రాలేదా? ప్రభుత్వం వాడుకునే ప్రతి పైసా ఎవ్రీ మంత్ 350 కోట్ల రూపాయలు ఆర్టీసీకి చెల్లించినము. లాస్ట్ మంత్ వరకు 1369 కోట్ల రూపాయలు ఆర్టీసీకి చెల్లించినము. వాళ్ళు ఆర్టీసీ దాంట్లో ఎలక్షన్ కోడ్ వచ్చినాక జీతాలు ఇచ్చిండ్రా ఇయ్యలేదా పోయి ఆయన వికాస్ రాజ్ అని ఉంటాడు కదా, మీరు ఆయన అడిగితే కరెక్టే సమాధానం.